టీఆర్ఎస్ పార్టీలోనే ఉద్యమం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మన ఉద్యమకారులందరం ఏకమై పోరాడు. ఇంతకుముందు మనం ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. మనకు నీళ్లు, వనరులు, నియామకాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఉద్యమకారులు ఈరోజు రోడ్డున పడ్డారు. ఉద్యమాలకంటూ పొలాలు, భూములు, ఇల్లు అమ్ముకొని ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎంతో కోల్పోయి పదవులు రాక ఉద్యమాలు చేసి నష్టపోయిన కుటుంబాలకు, అమరుల కుటుంబాలకు న్యాయం చేద్దాం. మళ్ళీ మనం పోరాటం చేద్దాం. మన కోసం కాకపోయినా ఉద్యమకారుల కుటుంబాల కోసం సేవ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ స్థాయి ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు రమేష్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కొత్తగా పదవి తీసుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కడి సంజయ్ రెడ్డి గారికి, మరియు వివిధ గ్రామాల, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. అలాగే పిలువగానే ఈరోజు వాస్తవానికి అన్ని గ్రామ సభలున్నా కూడా వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, కూరపల్లి కానీ, వంగపల్లి కానీ, తనుల అన్ని గ్రామ సర్పంచులు మరియు చేనేత సంఘం రాష్ట్ర సంఘం అధ్యక్షుడు స్పిన్నింగ్ సర్వేషన్ కానీ వివిధ మండలాల అధికారులందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి గతంలో కూడా దీనిని కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నేను అప్పుడు దామోదర్ రెడ్డి మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను మండలాధ్యక్ష పనిచేసినాను తెలుగుదేశం పార్టీ. వీళ్ళంతా దాదాపు అంతా దీనింతా టీఆర్ఎస్ పని ఉద్యోగం పనిచేసే వాళ్ళు. వాస్తవానికి మాజీ సర్పంచ్ సామాన్య కానీ, ఓదలు కానీ, మన మహేంద్రాచార్య అంతా కరుడు కట్టిన తీవ్రవాదులు తెలంగాణ ఉద్యమం నుంచి. ఆ రోజు మళ్ళీ చూసినట్టే మళ్ళీ ఈరోజు చూసిన అవకాశం సంజయ్ రెడ్డి గారు తప్పకుండా మీరు రావాలి, ఈ కార్యక్రమం రావాలి. ఎందుకంటే మాకు సంఘీభావం ప్రకటించాలి. మీ అట్లాంటి వాళ్ళు, బలమైనటువంటి వాళ్ళు ఉంటేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు మాకు కొన్ని సమస్యలు, ఈ సమస్యల గురించి పోరాడాలంటే కూడా మేము కొన్ని సందర్భాలలో పొన్నం ప్రభాకర్ గారితోనూ, కోదరం గారితో కూడా బావగారు మేము కలిసి మాట్లాడినాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఒక కమిటీ వేసింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఈ వ్యవహారం అంతా స్పీడప్ చేస్తేనే కొంచెం బలంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వెన్నుదన్నగా ఉంటే 100% మేము ఏ పార్టీ ఉన్నది, డయాస్పోరా అందరూ వివిధ పార్టీలు వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నవారు నియోజకవర్గ స్థాయి లెవెల్లో మీరు చేసినటువంటి త్యాగాలు మర్చిపోకుండా మీ వెన్నంటి ఉండి ఎన్ని కేసులకైనా సిద్ధపడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కూడా మీ అమౌంట్ మీకు మీ సంఘీభావం తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న విషయం, ఒక చిరు గ్రామం, ఒక 400-300 ఉన్న గ్రామంలో నుంచి వివిధ హోదాలలో మిత్రుడు సంజయ్ రెడ్డి గారు, సర్పంచ్ కానీ, సింగిల్ విండో చైర్మన్ కానీ, ఎంపీటీసీ కానీ, చిన్న మారుమూల అసలు నాకు తెలిసి ఆ ఊరికి పోదామంటే నడిచే పరిస్థితుల గ్రామాల నుంచి అలా తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర స్థాయి సీమైన తర్వాత మళ్ళా అనే కూడా పోస్టులు వచ్చినంటే మీ అందరి ఈ నియోజకవర్గానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తులా లేపి మీకు అందబోయే ఫలాలను కూడా మీరు అందే వరకు మీ అందరూ మీ వెన్నంటి ఉన్నాం తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. త్యాగ ఫలితమే నాడు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఉద్యమంలో సాధించినటువంటి ఘనత ఉద్యమకాలను గుర్తించారు. కానీ కొంతమంది మాత్రం గుర్తించలేదు. ఎందుకంటే ఆ రోజు రైలు రోగా చేసినాం, తర్వాత ధర్నాలు చేసినాం, రైలు ఆపినాం. ఉప్పల్ ఈటల రాజేంద్రన్న నాయకత్వంలో ఉప్పల్ దక్షిణ మధ్య రైల్వేను రాత్రులు ఆపినాం. అలాంటి కాలంలో మన హుజురాబాద్ బిడ్డలంటే ఉద్యమానికి మారుపేరు. కానీ ఈరోజు గవర్నమెంట్ తెలంగాణ 6 గ్యారెంటీలలో మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించింది. తప్పకుండా ఆరైతే ఆ గ్యారెంటీలలో మమ్మల్ని అయితే గుర్తించరు. తప్పకుండా అంటే 2.5 కాలాలు అవుతున్నది. కానీ తక్షణమే దాన్ని అమలు చేయాలి. లేకపోతే రానున్న ఎలక్షన్లో ఉద్యమకారులు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే కాలం దగ్గర ఉన్నది. తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, తెలంగాణ ఉద్యమకారులకు ఒకటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మాకు అందించినటువంటి ఫలాలు కూడా తప్పకుండా మేము ఉండి మాకు రావాల్సిన ఫలాలు కొట్టడానికి మనవిస్తుంటాను. తప్పకుండా ఈ ఉద్యమకారులకు ఏదైతే స్థలాలు అయితే కేటాయిస్తా ఉన్నారో వాటిని కూడా తొందరగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే
మా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు మా సహోదరుడైనటువంటి ఇక్కడి సంజీవన్న గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాల రాష్ట్రకాన్ని అయినందుకు ఉద్యమకాల తరఫున వందనాలు వేస్తున్నాను. మనం వచ్చిన వాళ్ళమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పని చేస్తేనే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు చేయలేదా? వంట వార్పు చేసేటప్పుడు మనం సర్ది కట్టుకొని చెట్ల కింద కూర్చొని వంటలో పోయినప్పుడు మహిళలు మనతోటి అక్కడ ఎంతమంది కనబడేది, తెలంగాణ సాధిస్తామన్నా అనేది. ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించి మన ఓటును తెలంగాణకి వేసుకొని తెలంగాణ సాధన చేసుకొని తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. సరే, నా పేరు చెప్పిన నేను చిట్యాల మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా అట్లాగే జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. అక్కడ అనేకమైనటువంటి అప్పుడు తెలంగాణ జెండా పడితే ఇవి ఈయనకైనా పిచ్చానా తెలంగాణ వస్తుందా, ఇది ఎందుకు పట్టిండు, ఏదో పని లేదా ఎక్కడ అని మనల్ని చూసి ఈసడించుకునే వాళ్ళు ఎక్కువ ఉండేది. అట్లాగే ఏదైనా పని ఆ జెండా పట్టుకొని మోస్తే ఈయనకు ఉద్యమకారులు ఈ ఉద్యమకారులకు రాత్రి పనిచేసే ఉద్యమకారులకు ఏమైనా సంబంధం ఉన్నదా, ఇదేందా ఇదే అనే అటువంటి ప్రమాదాలు ఉండేది ఆ ఏరియాలో. సరే, అది అట్లా అయిపోయింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కనుక మనకు గుర్తింపు తేవాలనే మనస్తత్వం కనుక ఉంటే ఒక 2-3 వేల కోట్లు కేటాయించి స్వతంత్ర సమర యోధులు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగానైతే పింఛన్స్ మంజూరు చేసిరో ఆ విధంగా మనకు మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. అది మర్చిపోయారు, గుర్తించుకోండి. అన్ని ఇచ్చిండ్రు, నీళ్ళు అన్నాడు, నియామకాలు అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు. సరే, మొత్తం మీద ఆంధ్ర వాళ్ళను పారదోరుట్ల మన నాయకత్వం వహించినటువంటి కేసీఆర్కి మనం స్వాగతం చెప్తా ఉన్నాం. కానీ ఎవరైతే కుటుంబాలను నష్టపెట్టుకొని ఆర్థికంగా నష్టపోయి 20 సంవత్సరాలు జైలు పాలయ్యి 20 సంవత్సరాలు ఎన్నో కేసులు మీద పడి వాళ్ళు రోడ్డు మీద తిరగకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చునా తెలంగాణ వచ్చునా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాన్ని ఆదా మర్చిపోయి లేదు ఏమైతే లే అందరు చేసిరు, నేను చేసిన, అసలు నేను చెప్తానని నాయనకు వచ్చారు, వాళ్ళకు తెలంగాణ అనే సెంటిమెంట్ ఎక్కడిది, నేను చెప్తేనే వాళ్ళు తెలివికల్లో అనే ఫీలింగ్ లో మనకు చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి మళ్ళా మనం చేసినటువంటి పోరాటాన్ని ప్రభుత్వాలకు దృష్టి తీసుకుపోయి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తులకు లబ్ధి జరగాలనే దీక్షతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక మాట చెప్తా వినండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 రోజులకు రైతుల యొక్క రుణమాఫీ కావాలనేటువంటి దాని మీద రుణమాఫీ 17,000 కోట్లు మాఫ్ చేయడం జరిగింది. ఆ 17,000 కోట్లలో ఏదైతే ఉన్నదో తను ఇచ్చిన డేట్ నుండి అప్డేట్ వరకు ఏ రైతులు కొంతమంది ఆర్థికంగా కడదామని ఉన్నా ఇంట్లో వెళ్ళక కట్టనటువంటి రైతాంగానికి నేను మాఫీ చేయాలన్నారు. మాఫీ చేయాలంటే మా ధర్మారంలో దాదాపు ఒక 250 మంది రైతులతోటి ధర్నా చేసి దానికి హెచ్ఎంటీవీ నాయకత్వం వహించింది ఎలక్ట్రానిక్ మీడియా. దాన్ని మేము చేసినటువంటి ధర్నా ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టడం ఇదంతా మళ్ళా ఫోకస్ అయిన తర్వాత ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఎక్స్పోజ్ అయింది. ధర్మారం నుంచి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ చేసినటువంటి దానిలో దాదాపు 450 కోట్లు మాఫీ చేయడం జరిగింది మళ్ళా గవర్నమెంట్. అట్లా ముందుకు పోవాలి. దానికి ఉత్తగాలే సర్వేశం అంటోడేవాడు వీడెక్కడి నుంచి వెళ్ళి చూసిపోతాడు, అక్కడ నుంచి ఎక్కడి నుండి మోపోయిండు, వీడు ఏ నుండి వచ్చిండు, ఈ ధర్నా ఈ 15 రోజులు 20 రోజులకు ఈ ధర్నా చేసుడేంది, కేసీఆర్ బొమ్మగాల పెట్టుడేంది, ఈ పరిస్థితి ఏంది, వాడిని ఏం చేద్దాం అని సంజీవన్నకు కూడా ఫోన్ చేసిరు. నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తారా, చంపేస్తారు గంతే కదా, ఇక చేసేది ఏం లేదు కదా. లేదా గొర్రెలు వీగుతారు కావచ్చు, జుట్టు వీగుతారు కావచ్చు, ఇంకేదైనా ఎత్తది కావచ్చు ప్రభుత్వం. కానీ పానం అయినా మంచిదే,
కానీ రైతాంగానికి 450 కోట్లు లాభం జరిగింది. నేను ఎంతున్నానా ఆ పైసల వాదన పెడతా, నేనే మీది పోతా అట్టేను కట్టెలు పెట్టా పోతుంది. ఎంతమంది అచ్చోటిది ఆమె ఒక్కసారి లైన్కి వచ్చింది అంటే మనం ఆపవన్న ఆగది. ప్రభుత్వం గుర్తించి ఏదో నువ్వు తేను కదా ఇప్పుడు రావాలి స్టేజ్ కాడికి వచ్చే వరకు ఎంత తిప్పలు పడాలో మళ్ళీ ఆగటానికి కూడా అంత తిప్పలు పడవలసినటువంటి అవసరం. నాతోటి సభకు హాజరైనటువంటి రాజకీయ ప్రముఖులు, ఉద్యమకారులు, మహా సీనియర్లు, నేను చాలా చిన్నోని, వీళ్ళందరికీ నా యొక్క పాదాభివందనం చేస్తూ ఏ కార్యక్రమాన్నైనా ప్రజల ముందుకు తీసుకువెళ్ళేటువంటి పాత్రికేయులకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజీవన్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను సభాముఖంగా తెలియజేసి ఏంటంటే ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఈ ఒక ఉద్యమం తెలంగాణ వచ్చింది. వారికి ఆర్థిక పరమైనటువంటి కానీ ఎలాంటి సహకారానికి నేను ముందు మా శ్రీకాంత్ అన్న నేను ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రాంతానికి కొట్లాడే శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే గత మనం ఉద్యమాలల్లో ఆ రోజు పీపుల్స్ వారే కావచ్చు, ఇంకొక ఉద్యమం కావచ్చు, ఊవెత్తున లేవాలి అంటే కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ వ్యాప్తంగా హుజరాబాద్ ప్రాంతానికి ఆ రక్తానికే కొట్లాడిన శక్తి ఉన్నది. ఇదివరకు దాకా చెప్పిన మిత్రుడు వాస్తవంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఊవెత్తున లేవడానికి ప్రధాన కారణం జంపుకోవడానికి చెప్పక తప్పదు, చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఈడ ఉత్తర దక్షిణ రైల్వే లైన్ ఉంది, అదేవిధంగా ఎఫ్సిఐ ఉంది. కాబట్టి ప్రధాన కేంద్రం జమ్మికుంట పెద్ద వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈడ అవునన్నా కాదన్నా కొన్ని పరిస్థితులలో ఆ రోజు గౌరవ ఈటల రాజేందర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు ఏ పిలిపించినా ఒక జేసీగా ఏర్పడి మనందరం ఇక్కడున్న మిత్రులు మొత్తం మంది చెప్తున్నారు కదా, ఇక్కడ రాని మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ రోజు చూసినా ఏ కార్యక్రమం చూసినా జమ్మికుంట హుజరాబాద్ మొత్తం చరిత్రలో రోజు పేపర్లో టీవీలలో ప్రతిరోజు మనం చేసే ఉద్యమం ఉవ్వెత్తున వేసింది మనందరి కృషి అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మనందరం కూడా తెలంగాణ సాధించడానికి ఆంధ్ర పాలకులను మెడలు వంచి తెలంగాణ సాధించడంలో మీ అందరి పాత్ర ఉంది. కానీ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని కొంత విస్మరించింది అన్నది మనం స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే మరి మనం ఏమి చేయాలి? తెలంగాణ ఉద్యమాలలో విద్యార్థులు అయితే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, యువత అయితే వాళ్ళ జీవితం నాశనమైంది, వ్యాపారం చేసుకునేటోళ్లకు మొత్తం వ్యాపారాలు మొత్తం కూడా నష్టపోయారు. ఆర్థికంగా మానసికంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా ఆ రోజు 14 సంవత్సరాల పోరాటంలో అందరూ కూడా కోల్పోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతోనే టఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకొరకు అంటే తెలంగాణ వ్యాప్తంగా నష్టపోయిన తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా అమరవీరుల కుటుంబానికి కూడా ఇంకా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్న మిత్రులం కానీ తెలంగాణ వ్యాప్తంగా 9 సంవత్సరాల క్రితం మేము టఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టఫ్ ఆధ్వర్యంలో మనందరం కూడా ఏ విధంగా కూడా పోరాటం చేసిరో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఈ జమ్మిగుంట నుంచే కానీ కరీంనగర్ నుంచి కూడా వేములవాడ పాదయాత్ర చేసినాం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేసినాం, కలెక్టర్ ఆఫీసుల ముందు మనం నిరాదీక్షలు పట్టినాం. ఇట్లాంటి పోరాటాల ఫలితంగా మనం ఈరోజు ప్రభుత్వం ఉద్యమకారుల వైపు ఏ విధంగా చూస్తున్నదో మనం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇదివరకు ఒక మిత్రుడు చెప్పినట్టు, ఎందుకంటే వారికి అందరికి కూడా మీకు కూడా కొంత అవగాహన అవసరం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నది మిత్రులారా. ఏమని చెప్తున్నది అంటే మనం ఒక మూడు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కొరకు
మనం తప్పకుండా ముందుండి పోరాటం చేయడానికే టఫ్ నిర్ణయించింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ అయిన ఉద్యమకారులు దాదాపు వీళ్ళంతా కనుక చూసినట్టయితే ఒక 10-20 మంది మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు ఉంటారు ఎఫ్ఐఆర్ అయిన. కానీ ముఖ్యంగా ఆ రోజున్న పరిస్థితులలో తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేస్తే మనకు కేసులు అవుతాయి. కేసులు అయినట్టయితే విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అదేవిధంగా ఇంకో రకమైన ఆర్థికమైన కోర్టులో పొంటి పోలీస్ స్టేషన్లో పొంటి తిరిగినట్టయితే తప్పకుండా వాళ్ళు ఇప్పటికే తెలంగాణ కొరకు ఆర్థికంగా నష్టపోయారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మాత్రమే ఎఫ్ఐఆర్ అయినాయి. కాబట్టి ముందుగా టఫ్ ఉద్దేశం ఏంటి అంటే ఉద్యమకారులను ఆ రోజు పరిస్థితులలో గ్రామాలలో నిరాదీక్ష చేయొచ్చు, లేకుంటే పోలీస్ స్టేషన్లో బయట రైలు ఉద్యమం నేపథ్యం ఉన్న తెలంగాణ ఉద్యమకాలను గుర్తించడాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా కఫాపేరులో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, వాస్తవంగా కూడా శుభ పరిణామం. ఒకరిద్దరు మిత్రులు కొంత అగ్రెసివ్గా అంటే ఏం జరుగుతుంది ఏం పోతుంది అని రాజీరన్న అంటే ఉదాహరణ చెప్తున్నా. వాస్తవ పరిస్థితి కూడా చూస్తే ఈ రోజు ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు కూడా మేము అన్ని పార్టీల దగ్గరికి డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక మేనిఫెస్టోలో పెట్టండి, గతంలో మాకు అన్యాయం జరిగింది, మేనిఫెస్టోలో పెడితే అవి తప్పకుండా అమలైతే అని బట్ట కాలట్టకుండా అందరి దగ్గర అన్ని పార్టీల దగ్గర తిరిగినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మేనిఫెస్టోలో గౌరవ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీలో పెట్టడం జరిగింది. అయితే మనం అడిగేది ఒకటే, ఇప్పుడు గౌరవ ఉద్యమకారుడు గౌరవ మన ప్రాంత ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు మీకు కలిసినప్పుడు, అదేవిధంగా విజయశాంతి గారు కలిసినప్పుడు, కోదండరావు సార్ కలిసినప్పుడు, మాన్కోడ్లూరు ఎమ్మెల్యే కలిసినప్పుడు, అదేవిధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారిని విప్ గారిని కలిసినప్పుడు మీ అందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో పడే ఉద్యమకాలకు అన్యాయం జరిగింది. ఇప్పటికీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల చిల్లర అవుతుంది సార్. గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఇంకా కాలయాపన అవుతుంది. ఉద్యమకారులు మనం మేనిఫెస్టోలో పెట్టిన 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి సార్. అవి అయినప్పుడు మాత్రమే మనకు గౌరవం ఉంటుంది అన్నప్పుడు గౌరవ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, త్వరలో తప్పకుండా ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ రాబోతుంది అని చెప్పడం జరిగింది. త్వరలో కమిటీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మన విధి విధానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్న మన టఫ్ ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ జరిగినా మీకు అండకుంటుందని సభముఖంగా నేను హామీస్తున్నాను. ఇంకొకటి రెండోది కూడా మిత్రులారా, నిర్మాణం కనుక లేనట్టయితే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు నిర్మాణం కనుక లేనట్టయితే మొన్ననే శనివారం నాడు మనం మీటింగ్ పెట్టినాం. ఆ తర్వాత ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం. నిర్మాణం లోపల మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం టఫ్ ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం 33 జిల్లాలు మనమొకనే చూస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇంకా మిగతా మిత్రులు ఈ డాష్ పైన ఉన్న మిత్రులే కావచ్చు, ముందున్న మిత్రులు కూడా ఎవరికైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మండల కమిటీలో కానీ జిల్లా కమిటీలో కూడా తీసుకొని మనందరం కలిసికట్టుగా ఒకరి చేయి ఒకరు వేసుకొని ముందుకు పోయి మన హక్కుల కొరకు సాధించే వరకు మనం పోరాటం చేయాలి, కమిటీలు కూడా నిర్మాణం చేయాలని తప్పకుండా ఈ సభాముఖంగా మీకు కోరుకుంటూ, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారు 9 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ నాకు ఈరోజు జనరల్ సెక్రటరీ జనరల్ గా అంటే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇదందరి కూడా మీ అందరి సర్వే. నాకేదో పదవి వచ్చు కాదు, పదవి వచ్చిందంటే ఏంటి ఆదమర్చి ఉన్నట్టయితే అరే నువ్వేం చేస్తున్నావు ప్రశ్నించే తత్వం ఉన్న ఈ ప్రాంతం నాకు బాధ్యత కల్పించింది. ఆ బాధ్యత శ్రీనివాస్ తర్వాత నాకే ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు హక్కుల కొరకు తప్పకుండా నిరంతరం పాల్పడతానని ఈ సభ ముఖంగా ఉద్యమకారులందరికీ అదేవిధంగా
రాష్ట్ర కమిటీ నా మీద బాధ్యత పెట్టింది, జిల్లా కమిటీలు నా మీద బాధ్యత పెట్టింది. మిత్రులారా, తప్పకుండా ముందుండి శిరసు వంచి మీ అందరూ చెప్తున్నా, ఏ రోజైనా తెలంగాణ ఉద్యమకారులకు ఈ పోరాటం ద్వారానే కాకుండా ఇంకేది కూడా ఇంకా రేపు పొద్దుగాల ప్రజా సమస్యలలో ఏదున్నా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సాధ్యమైనంత వరకు మీ అందరికీ కూడా ముందుండి ఆ సమస్య కొరకు పాల్పడతానని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత తక్కువ టైం అయినా కూడా మా మిత్రులందరూ కూడా కొందరు ఇక పేరు చెప్పాలో దీనికి పూర్తి స్థాయిలో సహకరించారు, కొందరు అన్నం పెట్టిరు, ఇంకోటి చేసిరు. కానీ ఉప్పుడు ఉసాల ఉండకుండా ఎవరి దగ్గర మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఏ మీటింగ్ అయినా హైదరాబాద్ ఎక్కడైనా ఒక్క రూపాయి మాత్రం ఎవరి దగ్గర కూడా కలెక్ట్ చేస్తలేమని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అంటే రేపు పొద్దున ఒకటి స్టార్ట్ అవుతుంది. అప్ప సంజీవ్ రెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రటరీ జనరల్ అయిండు. ఎందుకంటే ఈ సంఘాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకోవాలని వాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి మిత్రులారా, మాకు సంబంధించిన మీ ఏదైనా కూడా ముందుకు తీసుకుపోవడానికే కృషి చేస్తామని ఈ అవకాశం మీకు కల్పించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే కాలాతీతం అయింది, ఇంకా వేరే విషయాలు మాట్లాడుకోవాలి. మొత్తం తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ ఒక 10,000 మందితో ఈ జమ్మిగుంట హై స్కూల్ గ్రౌండ్ లో కానీ కాలేజ్ గ్రౌండ్ లో కూడా, ఎందుకంటే రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కాబట్టి ఇక్కడ మీటింగ్ పెడతాం. కాబట్టి మీ అందరికి కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమం కనుక పిలిపించినట్టయితే మీ సహకారం ఉంటే మాత్రమే జయప్రదమవుతుంది. కాబట్టి మీ అందరికి కూడా సహకారం అభ్యర్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.